ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇటీవలి కాలంలో ఎదుర్కొన్న అత్యంత ఘోరమైన పరాభవం గురించి మాట్లాడుకుంటే డార్విన్లోని మరారా ఓవల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో పసికున్న బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద సంచలనంగా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్కు ఇదే మొట్టమొదటి టెస్టు విజయం కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కు ఇది ఒక అవమానకరమైన రికార్డును తెచ్చిపెట్టింది. అయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 198 పరుగులకే ఆల్అౌట్ అయింది. బంగ్లాదేశ్ పై ఆస్ట్రేలియాకు ఇది అత్యల్ప టెస్టు స్కోరు. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమ్మద్ 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి ఆస్ట్రేలియా బ్యాటింగ్ వెన్ను విరిచాడు. స్టీవ్ స్మిత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇక 426 పరుగుల భారీ స్కోరు సాధించిన బంగ్లాదేశ్ ఓపెనర్ తంజిద్ హసన్ 101 అద్భుత సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్ కు 228 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 284 పరుగులకే ఆల్అౌట్ అయింది. కెమెరన్ గ్రీన్ ఒక్కడే ఒంటరి పోరాటంతో సెంచరీ చేసినప్పటికీ మిగిలిన వారు విఫలమయ్యారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో బంగ్లా స్పిన్నర్ మహిద్ హసన్ 5 వికెట్లతో ఆసీస్ తోకను కత్తిరించాడు. ఇక బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్ లో కేవలం 1 వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ లో మొత్తం 9 వికెట్లు తీసిన బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమ్మద్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత సొంత గడ్డపై ఇద్దరు వేర్వేరు ఆసియా కెప్టెన్ల చేతిలో టెస్టు సిరీస్ మ్యాచ్ ఓడిపోయిన మొట్టమొదటి ఆస్ట్రేలియా కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ నిలిచారు. అంతేకాకుండా ఆస్ట్రేలియా అంతకుముందు ఆడిన 23 టెస్టుల్లో 18 గెలిచి తిరుగులేని ఫామ్ లో ఉండగా సొంత గడ్డపై బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం ఆసీస్ ఆహాన్ని దెబ్బతీసిందని చెప్పుకోవాలి. ఇదంతా కాకుండా రీసెంట్ గా ఆస్ట్రేలియా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే 2026 జూన్ జూలైలో జరిగిన T20 ప్రపంచ కప్ లో జింబాబ్వే మరియు శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిపోయి టోర్నమెంట్ చరిత్రలోనే కేవలం రెండోసారి సూపర్ 8 కూడా చేరకుండా గ్రూప్ స్టేజ్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ఆ తర్వాత సొంత గడ్డపై పాకిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ ను 1-2తో మరియు భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను 1-2తో ఆస్ట్రేలియా కోల్పోయింది. ఇక వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో దశాబ్దాల చరిత్ర ఉన్న బిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసింది. ఇక ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఈ 2026 బంగ్లాదేశ్ టెస్టు ఓటమి అత్యంత అవమానకరమైన నల్లని రోజుగా మిగిలిపోతుందని మాజీ క్రికెటర్లు గ్లెన్ మెకగ్రా తొరికిపాంటి విమర్శించారు.